అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క కూడిక తండ్రి గారు వెంకట్రావు గారి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయబడింది. ఒక నెలన్నర క్రిందటే ఈ యొక్క కూడికలో వాక్యం చెప్పాలని నన్ను ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించినటువంటి జాన్ గారు, వారి యొక్క బ్రదర్స్కి, అలాగే పాస్టర్ ఇమానుయేల్ రాజు గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూపించి నేను వర్తమానంలోనికి వెళతాను. కీర్తనలు 4వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా తన భక్తులను ఏర్పరచుకొని నాడని తెలిసి కొనిడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొని నాడని తెలిసి కొనుడి. ఏం తెలుసుకోవాలి? ఈ రోజున అన్నీ తెలుసుకుంటున్నాం మనం. ప్రపంచంలో తెలియంది ఏది లేదు. కానీ తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే, గాడ్ హస్ చోజన్. ఎవరిని? ఆయన బిడ్డలైన వారిని. వెంకట్రావు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు రక్షణనిచ్చి, ఏమండి, అలాగే పాప క్షమాపణ బాప్తిస్మ అనుభవం ఇచ్చి వారిని ఏర్పాటు చేసుకున్నారు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఒక గొప్ప సమూహమును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఆయన భక్తులంటే ఎవరంటే, నువ్వు ఏర్పరచబడిన వంశమో. స్తోత్రం చెప్పాలి. చోజన్ జనరేషన్, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తు. ఇంకా మనం ఎవరమంటే రాజులము, యాజకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మంచిది ప్రియులరా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. వెంకట్రావు గారి యొక్క ప్రభువుని అంగీకరించినటువంటి ఆయన భక్తులుగా ఉండి వారి ఆయుష్ తీరిన తర్వాత ప్రభు యొక్క సన్నిధిలోనికి, ప్రభు యొక్క మహిమలోనికి వెళ్ళినటువంటి వెంకట్రావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవడము మనకందరికీ ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిన్నటి దినం సాయంత్రము జాన్ గారు, పాస్టర్ గారు వచ్చారు, ఇమానుయేల్ రాజు గారు. వాతావరణం గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, రేపు వర్షం రాదు. వి స్టాప్డ్ అంటే ప్రార్థన చేస్తాం, దేవుడు స్టాప్ చేసేసాడు. మేము స్టాప్ చేయలేదు, విశ్వాసంతో చెప్తున్నాం. రేపు వర్షం రాదని నేను విశ్వాసంతో చెప్పాను. వర్షం కాదు కదా, వర్షాన్ని ఆఫ్ చేశాడు, ఎండ వచ్చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జాన్ గారు వారి యొక్క సాక్ష్యాన్ని నాతో పంచుకున్నారు. నాకు చాలా సంతోషమైంది. వారు అప్పులు అయిపోయారు. వారు తీసుకున్న ట్రాక్టర్ లోన్ గట్టగా అది బ్యాక్ చేసేసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో 2016వ సంవత్సరంలో ఆయన హైదరాబాద్కు వెళ్ళారు. ప్రభు కొరకు నమ్మకంగా ఉండి ఏసేపులాగానే దేవుడు మాట్లాడారట. వారు ఎంతో, ఆ బిడ్డ సహోదరుడి యొక్క సాక్ష్యం వినినప్పుడు నేను చాలా సంతోషించాను నా హృదయంలో. గనుక దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని అత్యధికంగా దేవుడు దీవించను గాక. అలాగే పాస్టర్ గారు వీడి సామ్యుల్ గారు, వారి ఆ పాస్టర్ గారికి, మరి కుటుంబానికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను విడిచిపెట్టను. ఒకవేళ ప్రధానమంత్రి ఫోన్ చేసి, మోదీ గారు నీతో, అమ్మా నేను నిన్ను విడిచిపెట్టనంటే నువ్వు ఊరంతా చెప్తావు. మోదీ గారు నాకు ఫోన్ చేశారంటావు. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టనని చెప్పేది మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ కాదు, సర్వశక్తిమంతుడని యేసయ్య అంటున్నాడు. ఇదిగో ఈ యొక్క సహోదరులు జాన్ గారి యొక్క బ్రదర్స్ కి, వారి యొక్క వదినమ్మలకి, సంఘానికి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను. I never leave you nor forsake you. I will be with you as I was with my servant Moses, and no man can stand before you. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక అయ్యో నా తండ్రి గారు లేరని మీరు బాధపడకండి. పరమ తండ్రి నిన్ను విడిచిపెట్టడు.
మోషేను నడిపించినట్లుగా, యెహోషువను నడిపించినట్లుగా ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ ఎదుట, నీ కుటుంబం ఎదుట, నువ్వు చేస్తున్న ప్రతి పని ఎదుట ఏ చీకటి శక్తి ఏది కూడా నిలబడదని దేవుని సేవకుడిగా వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో నా వర్తమానంలోనికి వస్తున్నాను. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమివి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అందరం ఎంత సజీవంగా ఉన్నామంటే దేవుని కృప కాదమ్మా, దేవుని కృప, దేవుని కృప. ఏప్రిల్ 22వ తారీఖున ప్రియులరా, పెహల్గాం అనేటువంటి ప్రాంతం ఉంది. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం, శ్రీనగర్కి సమీపంలో ఉంది ఈ ప్రాంతము. వీళ్ళ బావ అక్క కూడా పెహల్గాం వెళ్ళొచ్చారంట. అక్కడ గుర్రాల మీద వెళ్ళాలంటే ఒక 6 కిలోమీటర్స్, పడిపోతే లోయలో పడిపోతారంట. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం అక్కడికి వెళ్ళడానికి. అక్కడ ఏ విధమైనటువంటి బస్సులు కార్లు వెళ్ళవు. గుర్రాల మీద వెళ్ళాలంటే ఒక 6 కిలోమీటర్స్ పెహల్గాం చూడాలంటే. చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి ఈ పెహల్గాం అనేటువంటి ఈ ప్రాంతము. ఒక మినీ స్విట్జర్లాండ్ దేశం లాగా ఉంటుంది. అందమైనటువంటి ఒక ప్రాంతం అది. ఆ రోజున ప్రాంతానికి కొంతమంది వెళ్ళారు. శివమొగ్గ నుంచి కొంతమంది వెళ్ళారు. ఒక భార్య భర్త, వారి యొక్క కుమారుడు 96% వచ్చిందంటే సెకండ్ PUC. ఏదో ఫారెన్కి వెళ్ళాలన్నంత ఆసక్తిగా ఒక మినీ స్విట్జర్లాండ్ చూద్దాం, ఆ పహల్గాం చూద్దామని వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్ళారు. వాళ్ళ కొడుకు మంచి మార్కులు వచ్చాయని. ఆ రోజున ఒక నూతన జంట ఏమండి వివాహం అయింది. ఏప్రిల్ 19వ తారీఖున పెళ్ళయిందండి. ఏ రోజు పెళ్ళయిందమ్మా? జస్ట్ 22వ తారీఖుకి ముందు ఏప్రిల్ 19వ తారీఖున. ఆయన పేరు, ఆయన నేవీ ఆఫీసర్ అగర్వాల్ గారు. ఆయన భార్య పేరు హిమాన్షి. చాలా అందంగా ఉన్నారు. సచ్ ఎ వండర్ఫుల్ కపుల్. చాలా అందమైనటువంటి పరిస్థితి ప్రియులరా. ఆయన ఉన్నతమైనటువంటి ఉద్యోగం నేవీలో. సరదాగానే హనీమూన్కి వెళ్ళారు పెహల్గాం. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా, ఈ నూతన యువ దంపతులు డాన్స్లు వేస్తున్నారండి సరదాగా. వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. సడన్ గా అక్కడికి టెర్రరిస్టులు వచ్చారు, తీవ్రవాదులు వచ్చి ఆయన అడిగారంట, ఆర్ యు హిందూ, ఆర్ యు ముస్లిం, నీ మతం ఏంటని అడిగారట. ప్రియులరా, ఎప్పుడైతే హిందూ అని చెప్పగానే ఆ హిమాన్షి వివాహం అయ్యి ఒక 4 రోజులు కాలేదండి, తన భార్య ఎదురుగుండానే ఆయనను కాల్ చేశారు. ఆ యవనస్తుడు అక్కడికి కుప్పకూలిపోయాడు. రక్తము ఏరువలే ప్రవహిస్తుంది. ఆయనను మాత్రమే కాదు, 28 మందిని కాల్చి చంపేశారు. అందుకే మన దేశ ప్రధానికి కోపం వచ్చి పాకిస్తాన్ మీద మొన్నటిదాకా యుద్ధం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఈ రీతిగా ఉన్నామంటే ఇది నీకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదమ్మా, లేకపోతే నీకున్న డబ్బును బట్టి కాదు, నీకున్న బంధువర్గాన్ని బట్టి కాదు. దేవుని కృప. ఆ దేవుని కృప గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని మనం ప్రశ్నించాలి. అయ్యగారు ఏదో కూటమి పెట్టుకున్నారు, మమ్మల్ని కొండల్ని రాళ్ళని ప్రశ్నించమంటారు ఏంటంటే నేనేం చెప్పలేను. మీకు పర్వతం అంటే ఏంటో చెప్తాను. పర్వతము, ఆ పర్వతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఓ గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలు ఎదుట నిలవబడుటకు నీవు ఎవరవో? హూ ఆర్ యు? అమ్మ కొంచెం పెంచరా. నువ్వు జెరుబ్బాబెలు ఎదుట నిలవబడుటకు నీవు ఎవరవో? వెంటనే అక్కడ వ్రాయబడినటువంటి మాట. ప్రియులరా, పర్వతం అంటే ఏంటి? ఈ పర్వతము ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, నీకు ఒక రోగము అనేటువంటి ఒక పర్వతం కావచ్చు, లేకపోతే అప్పులు అయిపోయిందండి పాస్టర్ గారు, అప్పులు, లేకపోతే నీకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు నా సమస్యను నువ్వు ఏమనాలంటే, ఏ రోగమా, నాకు నడువు నొప్పి ఉందండి,
ఏం నొప్పి ఉందా? నడువు నొప్పి, గుండె నొప్పి, లేకపోతే అప్పులు, రకరకాలైనటువంటి కుటుంబంలో సమస్యలు. నా భర్తకి నాకు బాగోలేదండి, మా ఆయన విడాకులు ఇచ్చేవాళ్ళనుకుంటున్నాడండి, మా ఆయన తాగేస్తున్నాడండి, నన్ను కొడుతున్నాడండి లోపల పెట్టి, గేదెని కొడుతున్నట్టు. ఇలాగ అనేకమైన సమస్యలు ఉన్నాయి. నా కొడుకుకి కోడలికి కాపురం సరిగ్గా లేదండి. అనేక రకమైన సమస్యలు. మేము సేవకులంగా ఈ సమస్యలన్నీ వింటూ ఉంటుంటే ఈ పర్వతం గుర్తుకొస్తుంది. నీకున్న సమస్య ఒక పర్వతము. ఈ పర్వతాన్ని ఈ రోజున మనం ప్రశ్నించాలి. ఏ గొప్ప పర్వతమా, ఏ అప్పులో, ఏ అసమాధానమా, ఏ గొడవలు, ఏ ఆర్థిక సమస్య, నువ్వు ఎవరువు నా ఎదుట నిలబడుటకు? హూ ఆర్ యు టు స్టాండ్ అగైన్స్ట్ మీ? ఈ సమస్యలు నీ ఎదుట నుండి పోవాలంటే ఈరోజు ఏం చేయాలి? నీకున్న అప్పులు పోవాలంటే ఏం చేయాలి? ఇంట్లో గొడవలు పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తున్నాను. ఏం చేయాలంటే 3 పనులు చేయాలి. ఎన్ని పనులు చేయాలి? 3 పనులు. మొదటి పని ఏంటంటే నీకేముండాలంటే దేవుని కృప కావాలి. రెండవదిగా విశ్వాసము కావాలి. మూడవదిగా దేవునికి మొరపెట్టాలి. ఈ 3 పనులు చేస్తే నీకుంటున్న ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ కూడా ఏమని వ్రాయబడిందంటే, దయచేసి ఆ మాట చదవండి. కృప కలుగునుగాక. ఏం కలుగునుగాక? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా. దేవుని బిడ్డలారా చూడండి, జెరుబ్బాబెలు దేవుని మందిరం కడుతున్నాడు. సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆయన మందిరం కట్టనివ్వడం లేదు, ఆయన మందిరపు పని ప్రారంభించడం లేదు. కానీ అక్కడున్న ప్రజలందరూ అన్నారంట, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆల్ ఆర్ షౌటింగ్ గ్రేస్, గ్రేస్. నీకు గ్రేస్ అని పేరు పెట్టారంటే పాస్టర్ గారు, అది కృప. హల్లెలూయా. గ్రేస్ అని పిలిపించుకుంటున్నావా? దేవుని కృప. ఇక్కడ కృప, 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 కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని వాళ్ళు కేకలేస్తుంటే ఆ మందిరానికి జెరుబ్బాబెలు మూలరాయి వేశాడు. కృప, 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 కృప అని కృప కొరకు ప్రార్థన చేస్తుంటే గోడలు కట్టాడు. కృప, కృప అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ మందిరాన్ని పూర్తి చేసేసాడు. దేవునికి స్తోత్రం. మందిరము కట్టకుండా వచ్చినటువంటి సమస్యను దేవుడు తన కృప ద్వారా తొలగించాడు. నీకున్న సమస్యలు పోవాలంటే ఇక సమయంలో ఏం చేయాలంటే కృప. హల్లెలూయా. ఏం చెప్పండి? కృప, కృప, కృప కావాలా? ఏం కావాలి? ఒకసారి ఒక పాస్టర్ గారు కృప కావాలన్నాడంట. అందులో ఆ కూర్చున్న ఆయన ఒక కృప అన్న పిల్లని తీసుకెళ్ళిపోయాడంట. ఎంత దారుణమండి! కృప అన్న పాపను అడిగి ఎత్తుకెళ్ళిపోయాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప. ఏ కృప కావాలమ్మా? దేవుని కృప. ఉదయకాలం ప్రభు సన్నిధిలో నా ప్రార్థన ముగించడానికి ముందుగా, ప్రభువా, లెట్ యువర్ గ్రేస్ కమ్ అపాన్ మీ. నీ కృప నా మీదకి రావాలి, నా పరిచర్య మీదకి రావాలి, నా కుటుంబం మీదకి రావాలి. ఎవరి దయ నీకు అక్కర్లేదు. దేవుని కృప నీ మీద ఉంటే దేవుడు నీకున్న సమస్యలన్నిటి నుండి విడిపించేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప, కృప, కృప. తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. దయచేసి వాక్యాన్ని సహకరించాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడువు కమ్ము. హల్లెలూయా. ఇక్కడ ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు, తిమోతి యొక్క ఆత్మీయ తండ్రి పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నా కుమారుడా. ఏమంటున్నాడమ్మా? నా కుమారుడా తిమోతి, నువ్వు ఎలాగూ బలవంతుడు కావాలి, ఎలాగూ బలము కలిగి నువ్వు బలంగా సేవ చేయాలంటే క్రీస్తు యేసునందున్న కృప చేత. ఈ కృప ఎవరిలో ఉంది? యేసు క్రీస్తులో ఉంది. యేసు క్రీస్తులో ఉన్న కృప చేత నీవు బలవంతుడు కమ్మో. ఇదిగో పాస్టర్ గారి మీదకి దేవుని యొక్క కృప దేవుడు పంపును గాక. సహోదరులు జాన్ గారు, వారి యొక్క అన్నదమ్ములు వదినమ్మ మీద, వారి పరిచర్య మీద దేవుని యొక్క కృప కుమరించబడిన గాక. కృపను కోరుకోండి, ఆయన కృపను, ఆయన సత్యాన్ని కోరుకోండి. తిమోతితో అంటున్నాడు, నీకేమి వద్దయ్యా, నువ్వు దేన్ని ఆశించొద్దు, క్రీస్తు యేసులో కృప ఉంది. ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్న కృప చేత నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. సచిన్ టెండూల్కర్ అంటాడు,
సచిన్ టెండూల్కర్ తెలుసా అండి? బ్యాట్ ఆడివాడు కదా, రిటైర్డ్ అయిపోయాడు. ఆయన అనేవాడు బూస్ట్. బాబు ఏమనేవాడు చెప్పు, నువ్వు చెప్పు. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. టెండూల్కర్కి ఎనర్జీ ఏదంటే ఆ యాడ్ చెప్పినందుకు ఆయన కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఆ డబ్బులు తీసుకుని చెప్పాడు. అందుకని అందరూ బూస్ట్ తాగుతున్నారు. ఇప్పుడు మనం కూడా స్ట్రాంగ్ అవడానికి బూస్ట్ తాగాల. ఆయన కృప. ఒకవేళ నిన్ను అడిగితే గ్రేస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనాలి, కానీ బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనకూడదు. ఆమెను చెప్పండి. సచిన్ టెండూల్కర్ చెప్పింది కాదు, యేసయ్య చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈ లోకంలో బూస్ట్ కాదు, గీస్ట్ కాదు, ఏది కాదు. యేసు క్రీస్తులో ఉన్న కృప. నీకు ధనం అనేటువంటి అండగా ఉండొచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి జనము బలగాలు ఉండొచ్చు, కానీ యేసు క్రీస్తులో ఉన్న కృప చేత నువ్వు బలవంతుడు కావాలి. దేవునికి స్తోత్రం. నీ సమస్య నుంచి నువ్వు బయటకు రావాలా? నీ కుటుంబంలో సమస్యలు పోవాలా? ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఆమెకు వచ్చినటువంటి క్యాన్సర్ ఎలా పోయిందంటే దేవుని కృప. అమ్మా, ఏ కృప? ఆవిడికే కాదు, నా దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడు కాదు. నీకు ఏక కూటానికి వచ్చిన నువ్వు దేవుని సేవకుడిగా నేను ప్రవచన రీతిగా పరిశుద్ధాత్మ నింపుదలతో చెప్తున్నాను. ఈ సమయంలో నీ శరీరంలో ఏ రోగమున్నా, అది చెప్పుకోలేని వ్యాధి అయినా, అది ఎటువంటి సమస్య అయినా, యేసయ్య కృప నిన్ను స్వస్థపరచునుగాక, నువ్వు విడుదల పొందుదువుగాక. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఒకవేళ నీకు స్వస్థత వస్తే జాన్ గారికి చెప్పు, మీ పాస్టర్ గారికి చెప్పు, ఆయన కృప నిన్ను స్వస్థపరచును గాక. దేవునికి స్తోత్రం. అమెరికా దేశంలో ఒక ఆయన ఉండేవాడు, ఉన్నాడు ఇప్పుడు. ఆయన పేరు టైసన్, మైక్ టైసన్. బలాఢ్యుడు. ప్రియులరా, ఆయన తిండి ఎలాగుండదో తెలుసా? రోజుకు 100 కోడిగుడ్లు తింటాడు. ఎన్ని కోడిగుడ్లు తింటాడమ్మా? 100 కోడిగుడ్లు తింటాడు. నువ్వు కానీ మర్చిపోయి 3 గుడ్లు కానీ తిన్నావంటే కడుపులో పెట్టేసి ఇంక ఈ రసనలే. మళ్ళీ అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేసి, అయ్యి బాబాయ్ కడుపు రేపు వీరసనాలు తగ్గట్లేదు, ప్రార్థన చేయండి అంటాం. మన పరిస్థితి ఇలాగుంది. ఆయన 100 కోడిగుడ్లు రోజుకి తింటాడు. ఒక బకెట్ పాలు తాగుతాడు. ఒక బకెట్ పాలు. నువ్వు 1 గ్లాసు పాలు తాగితే కష్టం, 2 గ్లాసుల పాలు తాగితే అరగదు. ఏమంటే ఆయన అంత బలంగా ఆడేవాడు. అంత బలాఢ్యుడిగా ఉండడానికి కారణం ఏంటంటే రోజుకు 100 కోడిగుడ్లు తిని శుభ్రంగా ఒక బకెట్ పాలు తాగేస్తుంటే అంత బలం వచ్చి బాగా ఆడేవాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మిమ్మల్ని ఆయనకులాగా కోడిగుడ్లు తినమంటలేదండో. దేశీగామి నుంచి అయ్యగారిని వాక్యం చెప్పడానికి పిలిపిస్తే, జాన్ గారు పిలిపిస్తే కోడిగుడ్లు తినమంటున్నాడని నేను మీకు చెప్పడం లేదు, పాలు తాగమని చెప్పడం లేదు. నువ్వు బలవంగా కావాలంటే పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసులో ఉన్న కృప. హల్లెలూయా. మందులు వేసుకుంటున్నాను అయ్యగారు, షుగర్ బిల్లలు అన్ని బిల్లలు మింగేస్తున్నానంటే అందుకు ఇలాగ ఉన్నానని అనుకుంటున్నావా? నీ మందుల వల్ల నీ షుగర్ తగ్గడం లేదు, దేవుని కృప. ఈరోజు నువ్వు నేను ఇలాగున్నాం, చక్కగా వస్త్రాలు వేసుకున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, సేవ చేస్తున్నాం, పొలంలో పని చేస్తున్నాం, గేదెల దగ్గర పని చేస్తున్నాం. ఇది యేసయ్య కృప. కృప కలుగును గాక. ఈ రోజు నీ కుటుంబంలో ఎవరికైనా బాగోకపోతే, తల్లిగా లేకపోతే భర్తగా లేకపోతే అన్నగా నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరించి, యేసయ్య కృప కలుగును గాక, యేసయ్య కృప కలుగును గాక, యేసయ్య కృప కలుగును గాక, యేసయ్య కృప 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 గురించి నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకున్న సమస్యలు పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, నీవు నా ఎదుట నిలవబడుటకు నీవు ఎవరవో? హూ ఆర్ యూ? నువ్వు ఎవరవో? ప్రియులారా, నేను ఇంకో మాట చెప్తున్నాను. దేవుని యొక్క సేవలో మనకు అనేకమైన సమస్యలు రావచ్చు. నీకెన్ని సమస్యలు వచ్చినా నీ సమస్యల నుండి ఆయన కృప నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో పరిస్థితులు ఎలాగుంటాయంటే, స్థాయి, అంతస్తు, ధనము, బలగం అన్ని చూస్తారు. కానీ నువ్వు దేవుని మీద కృప మీద ఆధారపడితే నీకేమి చూడక్కర్లేదు, ఆయన కృప నిన్ను నడిపిస్తారు. హల్లెలూయా. జపాన్ దేశంలో ఒక యవనస్తుడు జీవించేవాడు. ఆయన పేరు కగావా. ఏం పేరు చెప్పండి? ఇదేం పేరు అయ్యగారు? మనకు సుబ్బారావు, వెంకటరావు, అప్పారావు, పుల్లారావు అనే పేర్లు ఉంటాయి. ఏదో జంతువు పేరులాగా ఉంది కగావా అని అనుకోకండి. ఏం చేస్తాం, వాళ్ళకి అటువంటి పేర్లు ఉన్నాయి. ఏం పేరేమా? కగావా. ఈ కగావా 16వ సంవత్సరం వయసులో దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆయన దేవుని సేవకు రమ్మని.
జపాన్ దేశంలో దేవుని సేవ చేయుటకు ఆయనను దేవుడు ప్రేరేపించాడు. 16వ సంవత్సరం వయసులో. ఎంత చిన్న వయసు అండి! సేవ, బ్రదర్ మీరు సేవ చేయండి అంటే, నేను ఉద్యోగం చేస్తున్నానంటే రిటైర్డ్ అయిపోయేసరికి నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి, పళ్ళు ఊడిపోతాయి. ఎవరన్నా మాడిపండు ఇస్తే తినగలవా? లేకపోతే గట్టిగా మాట్లాడగలవా? పళ్ళు ఊడిపోతే నువ్వు వాక్యం ఏం చెప్తావు? 16వ సంవత్సరం వయసులో సేవకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. పిల్లలు ఆయన కష్టపడి సేవ చేస్తున్నాడు. కారులు లేవు, ఫెసిలిటీస్ లేవు. కరపత్రికలు తీసుకున్నాడండి. సువార్త పత్రికలు తీసుకుని ఊరికి వెళ్ళి కరపత్రికలు పంచుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా 1 సంవత్సరం కష్టపడ్డాడు. కష్టపడేసరికి ఒకరోజు ఆయనకు బలహీనమైపోయింది శరీరం, అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళితే అక్కడ ఏం జరిగిందంటే, డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేశాడు. ఆ పరీక్షలన్నీ చేశాక ఆయన లోపలికి పిలిపించుకుని, నీ పేరేం పేరు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మై నేమ్ ఇస్ కగవా. ఆల్రైట్, మంచిది కగవా, నువ్వేం చేస్తావు? నేను యేసయ్య సేవ చేస్తాను. మంచిది. అయితే నాకు వచ్చిన